మాధవరం మనలో ఉన్నటువంటి మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ వారైతే నిన్న ఒక వినూతన కార్యక్రమం చేపట్టారు. అదేంటంటే మామూలుగా మనం ఎక్కడైనా చూస్తుంటాం, వేసవికాలం స్టార్ట్ అయిందంటే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. అది కూడా బాణలు కానీ మనం కుండలు కానీ ఇలా పెడుతుంటారు. సో అక్కడైతే నీళ్లు నింపేసి ఎవరైనా బాటసార్లు తాగేదానికి అయితే ఉంటుంది. వీళ్ళు కొంచెం వినూతనంగా ఆలోచించి రిఫ్రిజిరేటర్ని ఏర్పరిచారు. ఇదేంటంటే మనకు కుండలు ఇవన్నీ వచ్చేసి దోవనిపోయే వాళ్ళు ఎవరైనా చిల్లర వాళ్ళు ఉంటే పాల్గొట్టే ఛాన్స్ అవి ఉంటుంది. సో ఇదైతే రిఫ్రిజిరేటర్ కొంచెం మంచిగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్రతి నిమిషం మనకైతే చల్లని నీరు అయితే లభిస్తూ ఉంటుంది. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. దీనికి వచ్చేసి ఓపెనింగ్ సెరమనీ లాగా అయితే చేశారు. దానికి వచ్చేసి సిద్ధవటం ఎస్ఐ అయినటువంటి హారికా కార్ని అయితే ఆహ్వానించారు. రిబ్బన్ కటింగ్ చేసి అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పోలీసు వారిని కూడా మెచ్చుకోవాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలకి వచ్చి ఇక్కడ ప్రోత్సహిస్తున్నందుకు. ముఖ్యంగా ఎవరైనా ఇక్కడ చూస్తుంటే నెక్స్ట్ ట్రై చేయండి మీరు కూడా మీ ఊళ్ళలో. ఎందుకంటే ఈ టైంలో డబ్బులు లేని వాళ్ళు ఎవరూ లేరు, కానీ చిన్న కార్యక్రమాలు చేయాలనే కానీ ఆలోచిస్తారు. మీరు తాగే కూల్ డ్రింక్ డబ్బులు అయితే మనకు ఒక వాటర్ క్యాన్ వస్తుంది. అటు ఒక నలుగురు కలిశారనుకోండి, మంచిగా కార్యక్రమం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎగ్జామ్లకు వెళ్ళే పిల్లలు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, బస్టాండ్లో వెయిట్ చేసేవాళ్ళు కావచ్చు. ప్రతి ఊరికి ఒక బస్టాండ్ ఉంటుంది. సో అక్కడైతే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోని యాడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈరోజు మాధవరం 1 గ్రామంలో 2వ సంవత్సరం మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో గౌరవ సిద్ధవటం ఎస్ఐ గారు హారికా మేడం గారు ఈ యొక్క చలివేంద్ర ప్రారంభించడానికి వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా సభ్యులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా మా మేడంను పిలవడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ కోసము. ఎందుకంటే ఆమె మండల అధికారిగా ఆమెను ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకనగా ఆమె చేతుల మీదుగా ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభిస్తే మరికొందరు బాక్రాపేట, సిద్ధవటం ఇట్లా మండల వ్యాప్తంగా కూడా బస్టాండు, తదితర దేవాలయాలు, తదితర ప్రాంతాలలో ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి తోడ్పాటుగా ఉంటుందనేసి ఈరోజు మేము సిద్ధవటం ఎస్ఐ గారు హారికా మేడం ద్వారా ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకి, దాతలకి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి నెల కూడా ప్రతిరోజు 5-6 క్యాన్లు పడతాయి. ప్రతి నెల కూడా ప్రతిరోజు ఎన్ని క్యాన్లు పడతాయో అన్ని క్యాన్లు వాటర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ మార్చి నెలంతా కూడా మా మిత్రుడు సంస్థ సభ్యుడు పుత్తా సుధీర్ రాయలు ఈ మార్చి నెలంతా కూడా వాటర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయనకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో మేడం గారు వచ్చేసి ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇది మామూలుగా ఇంతకు ముందు లేదు మేడం. ఇక్కడ మేమే బస్ స్టాండ్ అనేసి ఇలాంటి ఒక 5-6 బెంచ్లు తయారు చేపించి మా సంస్థ ద్వారానే వేపించాము. డోనర్సే మొత్తము చేసేది మేము సేవలు. మేము ఇది మన షాప్ మేడం, లేడీస్ కార్నర్. ఇంకా అయిపోయినప్పుడల్లా మేమే మారుస్తా ఉంటాం. సర్పంచ్ జానకి రామయ్య సర్పంచ్. ఇట్లా రండి మేడం, ఇక్కడికి ఇట్లా అక్కడ రండి మేడం. ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు. ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే మిగతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తే ఇంకా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మా తరపున కూడా ఏమన్నా మేము చేయగలమంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము హెల్ప్ చేస్తాము. And let us work hard for the better society. Thank you for inviting me. ఇవన్నీ మేడం రోడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా. పెద్దబాబు సార్ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేసే డిపార్ట్మెంట్ కైనా ఎక్కడైనా ఇబ్బంది జరిగిందంటే పలానా నెంబర్ ఐడెంటిఫైకి బాగుంటుంది అట్లా పెట్టారు. పెద్దబాబు సార్ ఇంతకు ముందు సార్ 13వ వీధి 12వ వీధి అని స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవుతారు. మాధవరం అంతా ఒకటిగా ఉండింది మేడం. ఈ నెంబర్స్ బోర్డులు పెట్టడం వల్ల ఈజీ మెథడ్ అయింది. చేశారు సార్. డెవలప్మెంట్ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్
యూత్తో కోయిన్సైడ్ అయ్యి వాళ్ళందరితో కలిపి చేయడం ఇంకా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మా తరపున కూడా ఏమైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడగచ్చు. మేము మా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తాము. చూశారు కదా సేవా కార్యక్రమం ఎంత బాగా స్టార్ట్ చేశారు. సో మనకున్న దాంట్లో కొంచెం సాయం చేసినా కానీ గొప్పగా ఉంటుంది. దాన్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే రవిశంకర్ గారిని అభినందించాలి, ఎందుకంటే అతను ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. సో ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగిందో మీరు కూడా మీ ఊర్లలో ట్రై చేయండి. ఇక్కడైతే రిఫ్రిజిరేటర్ పెట్టారు, మీ ఊర్లలో వీలైతే కుండలు పెట్టండి. 2 కుండలు పెట్టేసి 2 బిందెలు నీళ్లు పోయండి. ఎవరికొకరికి ఒక 20 మందికైనా ఉపయోగపడుతుంది కదా. అది చూసి ఇంకొందరు కూడా ట్రై చేయొచ్చు అలా. సో ఇక్కడనే సేవ అనేది ఒకరి నుంచి మొదలవుతుంది, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. మనకేం లే అనుకుంటే ఒకరోజు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఈ కార్యక్రమం అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. సో ఇదైతే కంటిన్యూగా జరిగే ప్రాసెస్, ఎందుకంటే వాళ్ళంతా గొప్పగా చేస్తున్నారు కార్యక్రమాలని. సో థ్యాంక్స్ ఫర్ మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇటువంటి వీడియోలు చూసినప్పుడు వాళ్ళకు కూడా చేయాలనిపించి వాళ్ళు కూడా చేశారనుకోండి, అదైతే సమాజానికి పనికిస్తుంది కదా. సో దానికోసం అయితే ఈ వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.